హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా? ఏం చేసిండు లంచ్కి? ఈరోజు అయితే మా ఇంట్లో పిల్లలకైతే పరోటా చేసి పంపించేసినాను. ఇప్పుడైతే లంచ్ కోసం అని రైస్ అయితే అయిపోయింది. చూడండి, గంజి అయితే గంజి తీసిన తర్వాత అయితే కొంచెం ఉమ్మగానికి పెట్టిన అనమాట. ఇక్కడైతే టమాటా పల్లి పచ్చడి చేస్తున్నాం. టమాటాలని చూడండి, టమాటా అయితే కట్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకొని దాంట్లోనే కొంచెం అంత కారం వేసుకున్నా. అది కొంచెం ఫ్రై అయ్యే వరకు టమాటాకు మొత్తం కారం పట్టేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే నేను చూడండి, మొత్తం ఇట్లా మెత్తగా అయిపోవాలి ఆయిల్లోనే. కొంచెం ఇంత మనకు పడిపడనంత చింతపండు వేసుకోవాలి. కావాలంటే పులుపుని తగ్గి నేను ఎక్కువ వాడడం కనుక కొంచెమే వేసిన నేను చింతపండు అయితే. ఇప్పుడైతే కొంచెం చల్లారింది కదా, పల్లీలు అవి రెండు కలిపి అయితే మిక్సీ పట్టుకుంటున్నా. పౌడర్తోనే చేసుకోవచ్చు, ఇలా వేస్తే చాలా బాగొస్తుంది టేస్ట్. పల్లి ఇంకా టమాటాల చింతపండు అదంతా ఆయిల్ అంతా అందులోనే వేసుకొని సాల్ట్ మనకు టేస్ట్ తగ్గంత సాల్ట్, కొంచెం అంత జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రోట్లో కూడా చేసుకోవచ్చు, నేనైతే ఈరోజు మిక్సీ పట్టిన. ఇంకా ఇక్కడ చూడండి, ఇట్లా మెత్తగా తీసుకొని మనం దీనికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎక్కువ కొంచెం ఆయిల్ వేసుకున్నా కనుక తాలింపు ఏం పెడతలేను. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఒకసారి అయితే ట్రై అయింది. సింపుల్, 10 మినిట్స్లో అయిపోతుంది. మన దగ్గర పల్లీలు ఉంటే టమాటా కొంచెం ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. వేడి రైస్తోనైతే చాలా బాగుంది టేస్ట్. మా నాన్న చేసేది అప్పుడు, ఇంకా నేను కూడా అదే ఇప్పుడు ట్రై చేసిన. మా నాన్న అయితే చింతపండు ఎక్కువ వేసి చేసేది. నేను చింతపండు మేము తక్కువ వాడతాం, అందుకని ఇంకా కొంచెం వేసిన. ఇదైతే 2-3 డేస్ కూడా ఉంటుంది చింతపండు వేసినందుకు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా లంచ్ అయితే ఇది టమాటా పల్లి పచ్చడి ఇంకా రైస్ అనమాట ఈరోజు. వీడియో కానీ నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.